ఇది జర చెప్పాలనంటే కహానీ పెద్దగా ఉంటుంది. మీ కహానీ ఏడ పెద్దగా ఉంటుంది చెప్పాలా? చెప్పాలా? చెప్తా చూడు. ఇప్పుడు ఇప్తా చూడు అసలైన శిష్యలైన చిట్ట. దీని మీద ఎవ్వడు మాట్లాడొద్దు అయ్యా, సంసారులు. 65 సంవత్సరాలల్లా మీరు ఏమన్నా చేసిర్రు అని అంటే భారతదేశంలో ఏం చేసిర్రా బాయ్? కాంగ్రెస్ హీన చరిత్ర. ఇవాళ అదాని మీద మాట్లాడతారు కదా. నేను అదాని గిరీష్ గా నీకు అదానికి ఎన్ని పైసలు ఇచ్చిండ్రా అంటే అదాని గిరీష్ గారు పైసలు ఇచ్చిండంటే రే నేను తోపులిరా, నేను తోపులి, నన్ను చూస్ చేసుకున్నాడు అదాని అని అంటే నేను తోపులిరా పోయి చలో నా మీద ఈ మచ్చ చలో యాక్సెప్టెడ్ డల్. నేను అదాని నాకు పైసలు ఇస్తే తోపే కదా. అంత పెద్ద ఇన్వెస్టర్ నన్ను ఠేకాదారుగా తీసుకున్నానంటే, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా తీసుకున్నానంటే, మళ్ళీ మీ కాంగ్రెస్ నమ్ముతున్న మీ కాంగ్రెస్ ఏదైతే ఉంది కదా దానికి మీరు ఠేకాదారు తీసుకొని నాకు జవాబు చెప్పుర్రా. ఇవాళ పాకిస్తాన్ ఎవరి కోసం క్రియేట్ చేసిర్రా? ముస్లిమ్స్ల కోసం. బంగ్లాదేశ్ ఎవరి కోసం క్రియేట్ చేసిర్రా? ముస్లింల కోసం. ఆర్టికల్ 370 ఎవరి కోసం తెచ్చిర్రా? కాశ్మీర్లో ముస్లింల కోసం. మైనారిటీ బిల్ ఎందుకు తెచ్చిర్రా? ముస్లింల కోసం. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఎందుకు తీసుకొచ్చిర్రా? ముస్లింల కోసం. మైనారిటీ మినిస్ట్రీ ఎవరు తయారు చేసిండ్రా? కాంగ్రెస్ చేసింది. ఎవరి కోసం చేసిందిరా? ముస్లింల కోసం చేసింది. వక్ఫ్ బోర్డ్ ఎందుకు తెచ్చిర్రా? ముస్లింల కోసం. మైనారిటీ యూనివర్సిటీలు పెట్టిర్రా మీరు? ఎవరి కోసం పెట్టిర్రా? ముస్లింల కోసం. పార్సీ యూనివర్సిటీ ఉందా? ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. అలీగఢ్ పార్సీ యూనివర్సిటీ ఉందా? అలీగఢ్ జైన్ యూనివర్సిటీ ఉందా? అలీగఢ్ సిక్ యూనివర్సిటీ ఉందా? అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఎవరి కోసం తెచ్చిందిరా ఈ కాంగ్రెస్? ముస్లింల కోసం. దేశాన్ని మతతత్వంగా విడదీసింది ఎవర్రా? కాంగ్రెస్. ఎవరి కోసం చేసిందిరా? ముస్లింల కోసం. వర్షిప్ యాక్ట్ తెచ్చింది ఎవరి కోసం రా? ముస్లింల కోసం. మన అదృష్టం మంచుకుంటే కమ్యూనల్ వైలెన్స్ బిల్ కూడా తెచ్చింది ఎవరి కోసం? ముస్లింల కోసం. అది భారతీయ జనతా పార్టీ అపోజ్ చేసింది కాబట్టి నువ్వు నేను గింతరన్న మాట్లాడుకుంటున్నాం. మన భారతీయులని సెకండ్ రేటెడ్ సిటిజన్స్ లెక్క ఎప్పుడో చేస్తుండరా హిందూ కోడ్ బిల్ తెచ్చి. అది కూడా ఎవరి కోసం రా? ముస్లింల కోసం. దీని మీద మాట్లాడుర్రా ఫస్ట్. ఈడ మాట్లాడురు. గిరీష్ మేము బిజినెస్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇట్లా హిందూ ముస్లిం అని మాట్లాడు. నేను ఇప్పుడు బిజినెస్ కూడా మాట్లాడుతున్నా. మాట్లాడుర్రా. మీ జిగర్ల దమ్ముంటే మాట్లాడురు. ఈ మనిషి పేరు తెలుసు కదా మీకు? తెలుసు కదా? చిదంబరం. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో నాయకత్వంలో ఎన్రాన్ అనే ఒక కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది. ధాబోల్ మహారాష్ట్రలో ఫ్యాక్టరీ పెట్టడానికి వచ్చింది. బికాజ్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎన్ ఇష్యూస్ లోకల్ పీపుల్ దాన్ని రెసిస్టెన్స్ చేసిర్రు, ఫ్యాక్టరీ పెట్టలేకపోయినారు. ఈ ఎన్రాన్ ఏం చేసిందంటే కింద ఉచిలి లేచి ఇవైతే అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ కింద కంప్లీట్గా మన భారత్ సర్కార్ మీద కేసు వేసింది. 38,000 కోట్ల కంపెన్సేషన్ అడిగింది. ఎంత ఫ్రెండ్స్? 38,000 కోట్ల కంపెన్సేషన్ అడిగింది. వాజ్పేయి గవర్నమెంట్ గారు అప్పుడు ఒక భారతీయుడు భారతదేశ ప్రధాని అయితే మీరు ఆలోచించుర్రు. ఇక వాజ్పేయి గారు అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారు హరీష్ సాల్వే ఎవరైతే ఇప్పుడు మన ఈ ఇంటర్నేషనల్ కోర్టులో కుల్భూషణ్ జాదవ్ కేసు ఏదైతే ఉండేనో బయటికి తీసుకురానికి ప్రయత్నం చేశారు కదా, హరీష్ సాల్వే గారిని లాయర్ని పెట్టిండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వాదించడానికి. కానీ మీకు తెలుసా ఎన్రాన్ లాయర్ ఎవరు ఉండేనో? మీరు ఫ్లవర్ అనుకున్నారేమో, పెద్ద ఫైర్ ఇది, పెద్ద ఫైర్. మీరు ఫైర్ అనుకున్నారేమో, పెద్ద ఫ్లవర్ ఇది. మన చెవులలో పెట్టడానికి కాంగ్రెస్ ఫ్లవర్ ఇది. చిదంబరంని ఎన్రాన్ తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు విరుద్ధంగా పోటీ పడిన లాయర్ ఎవరు? చిదంబరం. ఇప్పుడు మాట్లాడరా దాని మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మీ చరిత్ర చెదలబట్టిన చరిత్ర అందులోకేం దులుపుతున్నా నేను ఇట్లా పేపర్లను దులిపి తీస్తే వెళ్తున్నాయి బయటికి. ఇదే చిదంబరం ఎన్రాన్కి కొట్లాడిన తర్వాత చూడండి, దురదృష్టవశాత్తు యూపీఏ సర్కార్ భారతదేశంలో గవర్నమెంట్ సర్కార్ ఫామ్ చేసింది. మన సారు క్యాబినెట్ మినిస్టర్ అయ్యిండ్రు. క్యాబినెట్ మినిస్టర్ అయినాక కేసు కొట్లాడద్దు కదా, కాకపోతే లీగల్ అడ్వైజర్ అయ్యిండు. ఎవరికి? ఎన్రాన్కి. ఇది ఇంకా మోర్ షాకింగ్. చిదంబరం ఏం చేసిండు తెలుసా? ఇమ్మీడియట్గా హరీష్ సాల్వే ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి కేసు కొట్లాడుతున్నాడు కదా ఆయనని జరిపేసి హరీష్ సాల్వే ఎవరిని పెట్టిండు తెలుసా? ఖబర్ ఖురోషి. ఎస్, పాకిస్తానీ లాయర్ ఖబర్ ఖురోషిని పెట్టిండు. ఇదే ఖబర్ ఖురోషి పాకిస్తానీ లాయర్ కుల్భూషణ్ జాదవ్ కేసుకి విరుద్ధంగా కొట్లాడిండు. మనకు ఇసుంటి చిల్లర రాజకీయాలు చేసింది కాంగ్రెస్. ఖబర్ ఖురోషిని పెట్టి ఆడికి ఫీజు ఎంత కట్టిర్రు అనుకున్నావు? కొన్ని 1,400 కోట్లు ఈ పాకిస్తానీ లాయర్కి ఇచ్చినట్టు గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. దీని మీద ఇన్వెస్టిగేషన్ చెప్తే నేను క్షమాపణ చెప్పనిక కూడా రెడీ ఉన్నా. బేస్ చెడుతున్నా, కాళ్ళు కూడా మొక్త కాంగ్రెస్ వాళ్ళు. చలో మీరు నిజాయితీగా రండి, మిమ్మల్ని గెలిపియనీకి నేను రోజు ప్రయత్నం చేస్తున్నా.
నేను ఓడిపోయి మిమ్మల్ని గెలిపేయడానికి ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళ 1400 కోట్లు ఫీజు ఇచ్చిరట. తర్వాత భారత్ సర్కారీ కేసు ఓడిపోయింది ఎన్రాన్కి. 38,000 కోట్లు మనం ఎన్రాన్కి కట్టాల్సి వచ్చింది. ఒక్క నా కొడుకు మీడియాలో దీని మీద మాట్లాడిండా? ఇవాళ అదానీ రిపోర్ట్ మీద చాలా మాట్లాడుతున్నారు కదరా. ఒక్కోడన్నా కాంగ్రెస్ చేసుట్లా 38 కోట్ల రాష్ట్ర సర్కార్ నిధులు, దేశపు నిధులు తాకట్టు పెట్టినరని ఒక్కోడన్నా మాట్లాడినరా? 1400 కోట్ల ఫీజు పాయే మొత్తం. దాంతోపాటు 38,000 కోట్ల ఫీజు వాయ్, కంపెన్సేషన్ వాయ్. అదే ఈ కేసు గిట్లా మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేతృత్వంలో గిట్లా జరిగినుంటే ఓరయ్యా ఇక దీన్ని అయితే భూతద్దంలో కాదురయ్యా, ఇక దీన్ని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో పెట్టి ఎన్లార్జ్ చేసి చూపిస్తుండే. కేవలం ఒక మియర్ అలిగేషన్స్ అని చెప్పి కోర్టు డిక్లేర్ చేసినాక కూడా ఇంత లొలి చేసిరు కదరా మీరు. మళ్ళా ఈ ఫేమస్ ఎకానమిస్టులు, ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేటెడ్ లూటర్స్ మీద మనం ఏం మాట్లాడదాం? ఈ లూటెన్స్ మీడియా మీద మనం ఏం మాట్లాడదాం? ఇది జర చెప్పాలనంటే కహానీ పెద్దగా ఉంటుంది. మీ కహానీ పెద్దగా ఉంటుంది చెప్పాలా? చెప్తా చూడు. ఇప్పుడు ఇప్తా చూడు అసలైన శిష్యలైన చిట్ట. దీని మీద ఎవ్వడు మాట్లాడొద్దు అయ్యా. సంసారులు 65 సంవత్సరాలల్లా మీరు ఏమన్నా చేసిర్రు అని అంటే భారతదేశంలో ఏం చేసిర్రా బాయ్? కాంగ్రెస్ హీన చరిత్ర. ఇవాళ అదానీ మీద మాట్లాడతారు కదా. నేను అదానీ గిరీష్ గా నీకు అదానికి ఎన్ని పైసలు ఇచ్చిండ్రా అంటే అదానీ గిరీష్ గారు పైసలు ఇచ్చిండంటే రే నేను తోపులిరా, నేను తోపులి, నన్ను చూస్ చేసుకున్నాడు అదానీ అని అంటే నేను తోపులిరా చలో నా మీద ఈ మచ్చ చలో యాక్సెప్టెడ్ డల్. నేను అదానీ నాకు పైసలు ఇస్తే తోపే కదా. అంత పెద్ద ఇన్వెస్టర్ నన్ను ఠేకాదారుగా తీసుకున్నానంటే, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా తీసుకున్నానంటే, మళ్ళీ మీ కాంగ్రెస్ నమ్ముతున్న మీ కాంగ్రెస్ ఏదైతే ఉంది కదా దానికి మీరు ఠేకాదారు తీసుకొని నాకు జవాబు చెప్పుర్రా. ఇవాళ పాకిస్తాన్ ఎవరి కోసం క్రియేట్ చేసిర్రా? ముస్లిమ్స్ల కోసం. బంగ్లాదేశ్ ఎవరి కోసం క్రియేట్ చేసిర్రా? ముస్లింల కోసం. ఆర్టికల్ 370 ఎవరి కోసం తెచ్చిర్రా? కాశ్మీర్లో ముస్లింల కోసం. మైనారిటీ బిల్ ఎందుకు తెచ్చిర్రా? ముస్లింల కోసం. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఎందుకు తీసుకొచ్చిర్రా? ముస్లింల కోసం. మైనారిటీ మినిస్ట్రీ ఎవరు తయారు చేసిండ్రా? కాంగ్రెస్ చేసింది. ఎవరి కోసం చేసిందిరా? ముస్లింల కోసం చేసింది. వక్ఫ్ బోర్డ్ ఎందుకు తెచ్చిర్రా? ముస్లింల కోసం. మైనారిటీ యూనివర్సిటీలు పెట్టిర్రా మీరు? ఎవరి కోసం పెట్టిర్రా? ముస్లింల కోసం. పార్సీ యూనివర్సిటీ ఉందా? ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. అలీగఢ్ పార్సీ యూనివర్సిటీ ఉందా? అలీగఢ్ జైన్ యూనివర్సిటీ ఉందా? అలీగఢ్ సిక్ యూనివర్సిటీ ఉందా? అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. ఎవరి కోసం తెచ్చిందిరా ఈ కాంగ్రెస్? ముస్లింల కోసం. దేశాన్ని మతతత్వంగా విడదీసింది ఎవర్రా? కాంగ్రెస్. ఎవరి కోసం చేసిందిరా? ముస్లింల కోసం. వర్షిప్ యాక్ట్ తెచ్చింది ఎవరి కోసం రా? ముస్లింల కోసం. మన అదృష్టం మంచుకుంటే కమ్యూనల్ వయలెన్స్ బిల్ కూడా తెచ్చింది ఎవరి కోసం? ముస్లింల కోసం. అది భారతీయ జనతా పార్టీ అపోజ్ చేసింది కాబట్టి నువ్వు నేను గింతరన్న మాట్లాడుకుంటున్నాం. మన భారతీయులని సెకండ్ రేటెడ్ సిటిజన్స్ లెక్క ఎప్పుడో చేస్తుండరా హిందూ కోడ్ బిల్ తెచ్చి. అది కూడా ఎవరి కోసం రా? ముస్లింల కోసం. దీని మీద మాట్లాడుర్రా ఫస్ట్. ఈడ మాట్లాడురు. గిరీష్ మేము బిజినెస్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇట్లా హిందూ ముస్లిం అని మాట్లాడు. నేను ఇప్పుడు బిజినెస్ కూడా మాట్లాడుతున్నా. మాట్లాడుర్రా. మీ జిగర్ల దమ్ముంటే మాట్లాడురు. ఈ మనిషి పేరు తెలుసు కదా మీకు? తెలుసు కదా? చిదంబరం. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో, నాయకత్వంలో ఎన్రాన్ అనే ఒక కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది. ధాబోల్ మహారాష్ట్రలో ఫ్యాక్టరీ పెట్టడానికి వచ్చింది. బికాజ్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎన్ ఇష్యూస్ లోకల్ పీపుల్ దాన్ని రెసిస్టెన్స్ చేసిర్రు, ఫ్యాక్టరీ పెట్టలేకపోయినారు. ఈ ఎన్రాన్ ఏం చేసిందంటే కింద ఉచిలి లేచి ఇవైతే అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్ కింద కంప్లీట్గా మన భారత్ సర్కార్ మీద కేసు వేసింది. 38,000 కోట్ల కంపెన్సేషన్ అడిగింది. ఎంత ఫ్రెండ్స్? 38,000 కోట్ల కంపెన్సేషన్ అడిగింది. వాజ్పేయి గవర్నమెంట్ గారు అప్పుడు ఒక భారతీయుడు భారతదేశ ప్రధాని అయితే మీరు ఆలోచించుర్రు. ఇక వాజ్పేయి గారు అభినవ జాతిపిత అటల్ బిహారీ వాజ్పేయి గారు హరీష్ సాల్వే ఎవరైతే ఇప్పుడు మన ఈ ఇంటర్నేషనల్ కోర్టులో కుల్భూషణ్ జాదవ్ కేసు ఏదైతే ఉండేనో బయటికి తీసుకురానికి ప్రయత్నం చేశారు కదా, హరీష్ సాల్వే గారిని లాయర్ని పెట్టిండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వాదించడానికి. కానీ మీకు తెలుసా ఎన్రాన్ లాయర్ ఎవరు ఉండేనో? మీరు ఫ్లవర్ అనుకున్నారేమో, పెద్ద ఫైర్ ఇది, పెద్ద ఫైర్. మీరు ఫైర్ అనుకున్నారేమో, పెద్ద ఫ్లవర్ ఇది, మన చెవులలో పెట్టనీకి కాంగ్రెస్ ఫ్లవర్ ఇది. చిదంబరంని ఎన్రాన్ తరఫున పోటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు విరుద్ధంగా పోటీ పడిన లాయర్ ఎవరు? చిదంబరం. ఇప్పుడు మాట్లాడరా దాని మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మీ చరిత్ర చెదలు పట్టిన చరిత్ర అందులోకేం దులుపుతున్నా నేను ఇట్లా పేపర్లను దులిపి తీస్తే వెళ్తున్నాయి బయటికి. ఇదే చిదంబరం ఎన్రాన్కి కొట్లాడిన తర్వాత చూడండి, దురదృష్టవశాత్తు యూపీఏ సర్కార్ భారతదేశంలో గవర్నమెంట్ సర్కార్ ఫామ్ చేసింది. మన సారు
క్యాబినెట్ మినిస్టర్ అయ్యిండ్రు. క్యాబినెట్ మినిస్టర్ అయినాక కేసు కొట్లాడొద్దు కదా, కాకపోతే లీగల్ అడ్వైజర్ అయ్యిండు. ఎవరికి? ఎన్రాన్కి. ఇది ఇంకా మోర్ షాకింగ్. చిదంబరం ఏం చేసిండు తెలుసా? ఇమ్మీడియట్గా హరీష్ సాల్వే ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి కేసు కొట్లాడుతున్నాడు కదా, ఆయనని జరిపేసి హరీష్ సాల్వే ఎవరిని పెట్టిండు తెలుసా? ఖబర్ ఖురోషి. ఎస్, పాకిస్తానీ లాయర్ ఖబర్ ఖురోషిని పెట్టిండు. ఇదే ఖబర్ ఖురోషి పాకిస్తానీ లాయర్ కుల్భూషణ్ జాదవ్ కేసుకి విరుద్ధంగా కొట్లాడిండు. మనకు ఇసుంటి చిల్లర రాజకీయాలు చేసింది కాంగ్రెస్. ఖబర్ ఖురోషిని పెట్టి ఆడికి ఫీజు ఎంత కట్టిరు అనుకున్నావు? కొన్ని 1400 కోట్లు ఈ పాకిస్తానీ లాయర్కి ఇచ్చినట్టు గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. దీని మీద ఇన్వెస్టిగేషన్ చెప్తే నేను క్షమాపణ చెప్పనిక కూడా రెడీ ఉన్నా. బేస్ చెడుతున్నా, కాళ్ళు కూడా ముక్త కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చలు. మీరు నిజాయితీగా రండి. మిమ్మల్ని గెలిపియనీకి నేను రోజు ప్రయత్నం చేస్తున్నా. నేను ఓడిపోయి మిమ్మల్ని గెలిపియనీకి ప్రయత్నం చేస్తున్నా. మళ్ళీ 1400 కోట్లు ఫీజు ఇచ్చిరట. తర్వాత భారత్ సర్కారీ కేసు ఓడిపోయింది ఎన్రాన్కి. 38,000 కోట్లు మనం ఎన్రాన్కి కట్టాల్సి వచ్చింది. ఒక్క నా కొడుకు మీడియాలో దీని మీద మాట్లాడిండా? ఇవాళ అదానీ రిపోర్ట్ మీద చాలా మాట్లాడుతున్నారు కదరా. ఒక్కోడన్నా కాంగ్రెస్ చేసుట్లా 38 కోట్ల రాష్ట్ర సర్కార్ నిధులు, దేశపు నిధులు తాకట్టు పెట్టినరని ఒక్కోడన్నా మాట్లాడినరా? 1400 కోట్ల ఫీజు పాయే మొత్తం. దాంతోపాటు 38,000 కోట్ల ఫీజు వాయ్, కంపెన్సేషన్ వాయ్. అదే ఈ కేసు గిట్లా మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేతృత్వంలో గిట్లా జరిగినుంటే, ఓరయ్యా ఇక దీన్ని అయితే భూతద్దంలో కాదురయ్యా, ఇక దీన్ని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో పెట్టి ఎన్లార్జ్ చేసి చూపిస్తుండే. కేవలం ఒక మియర్ అలిగేషన్స్ అని చెప్పి కోర్టు డిక్లేర్ చేసినాక కూడా ఇంత లొలి చేసిరు కదరా మీరు. మళ్ళా ఈ ఫేమస్ ఎకానమిస్టులు, ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేటెడ్ లూటర్స్ మీద మనం ఏం మాట్లాడదాం? ఈ లూటెన్స్ మీడియా మీద మనం ఏం మాట్లాడదాం? చరిత్ర చాలా గట్టిగా ఉంటుంది. అసలైన సిసలైన చరిత్ర ఇగో కాంగ్రెస్ది మళ్ళీ ఇప్పుడు మొదలవుతుంది. ఆ పనికే ఏడ ఉంటుంది. ఓ పెద్ద మన రేవంత్ అన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం, 100 కోట్ల నాకు డొనేషన్ అదాని ఇచ్చిండు కదా, నాకు అవసరం లేదు, నేను రిటర్న్ చేస్తా. వెరీ గుడ్ రేవంత్ రెడ్డి గారు, మీ సీమ్ నెత్తురికి నేను ఫిదా అయిపోయినా. నువ్వు మురారివన్నా, మిమ్మల్ని గెలిపేయడానికి నేను టెంప్ట్ అయిపోతున్నా. ఇట్లనే అంటారు కదా మురారి, టెంప్ట్ అయిపోతున్నా నేను. మీ ప్యాకేజ్ చూసి నేను టెంప్ట్ అయిపోతున్నా రేవంత్ అన్న. అయితే రేవంత్ అన్న, సీమ్ నెత్తురు ఉంటే, పల్నాటి పౌరుషం మీ ఛాతీలుంటే, మీ రక్తంలల్లా ఒక కాంగ్రెస్ చరిత్ర ఉంటే, బలిదేవత అన్న సోనియా గాంధీ ఇవాళ మీకు బలమైన దేవత అయితే, 14,400 కోట్ల పెట్టుబడి చేస్తాను ఎంఓయూలు సైన్ చేసిండు డావోస్లో అదాని, అది కూడా రద్దు చేయి. సీమ్ నెత్తురు ఉంటే మా వాడ్రా పెడతాడు, మా కాంగ్రెస్ నాయకులు తీసుకొస్తారు, మా డీప్ స్టేట్ నుంచి జార్జ్ సోరోస్ వచ్చి పెడతాడు. పెట్టి ఇది నేను మాట్లాడతలేను. 12,400 కోట్లు అని చెప్పి ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది. ఏదది ఇడు ఉన్నది. నేను ఆధారాలతోనే మాట్లాడతా. నాకు ఐక్యూ లెవెల్ లేదు రేవంత్ అన్న, నీతోనే ఓడి పెట్టుకుంటాడు. అమ్మో నువ్వు చాలా డేంజరు, నిన్ను చూస్తేనే నాకు గడిచిపోతుంది రేవంత్ అన్న, భయపడతా నేను ఫుల్. మిమ్మల్ని అంటే చిన్న గుండెనే నాది, మీకు ఒకటే గుండు ఉన్నది, నాకు పావు గుండు ఉన్నది అన్న. పావుసేరు గుండె నాది. పావుసేరు గుండె మీతో పెట్టుకుంటుందా అన్న? కానీ ఆ పావుసేరు గుండెనే గింత మాట్లాడుతుందంటే, సనాతన ధర్మంలో పౌరుషమైన గుండెలు చాలా ఉన్నాయి రేవంత్ అన్నో. గెలకకు గీక్తారు. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 5,000 కోట్లు ఇదే అదాని 100 మెగావాట్ల డేటా సెంటర్ పవర్డ్ బై రెన్యూవబుల్ ఎనర్జీ కూడా పెట్టుబడి పెడతానన్నాడు తెలంగాణలో. మళ్ళీ అది కూడా రద్దు చేయే. పేపర్లల్లో ఏఐసిసిని మెప్పియనీకే 100 కోట్లు నేను రిటర్న్ చేస్తున్నా అన్న పోకడ కేవలం 100 కోట్లకే ఎందుకు ఆగింది? దిగుతే మొత్తం దిగు. నిండ మునిగినోనికి సలెందుకు ఉంటుంది రేవంత్ అన్న? దిగుతే మొత్తం దిగు, లేకపోతే దిగకు. మేము మాట్లాడింది రాంగా ఫ్రెండ్స్, మీరు చెప్పుర్రి. మేము మాట్లాడింది రాంగా, మీరు చెప్పుర్రి. అండ్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ అబ్సల్యూట్ డేటా టు యూ. అదాని మీద నేను కంప్లీట్గా చీల్చి చెండాడతా. ఏది ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏదైతే వచ్చింది కదా హిండర్బర్గ్ సోలార్ ఎనర్జీది, దాని మీద కంప్లీట్ ఇస్తా నేను. నా దగ్గర డేటా అబ్సల్యూట్గా రెడీ ఉన్నది. బ్రాహ్మిన్ షెలైన్ ఏదైతే మనం పెట్టినామో, కన్వాల్ సిబ్బాల్ది ఏదైతే పెట్టినామో, అది కేవలం ఒక చిన్న ఝట్కా మీకు ఇచ్చిన, జోరుగా ఝట్కా ఇవాళ మీకు సాయంత్రం లోపల మేము పెడతాం ధీరేసే. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా, ధీరే ధీరే సే మేరే జిందగీ మే ఆనా అని చెప్పి మాట్లాడతాం.